మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, సామాజిక సేవ చేయడం, జీవిత భాగస్వామితో మంచి అనుకూలమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుని ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ప్రశాంతంగా మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం, మీ కమ్యూనికేషన్ బాగుంటుంది, కుటుంబ సభ్యులతో అనురాగం బాగుంటుంది, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా కుటుంబ సభ్యుల కొరకు కానీ, ఇష్టమైన ఆత్మీయుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు చేయడం బట్టి చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, అలాగే నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇలాంటి వాటిల్లో ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, ఇబ్బందులు పెట్టే వ్యక్తులు ఎదురవ్వడం కావచ్చు, వీటి వల్ల కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా పనులు ఆకస్మికంగా పోస్ట్పోన్ అవుతున్నట్టుగా ఉన్నా, అంటే జాప్యం జరిగినా, లేకపోతే అనుకున్న సమయంలో అవి కాకుండా కొంత ముందుకు పెడుతున్నట్టుగా కనబడ్డా, ఆ విషయంలో ఘర్షణకి లోను కాకుండా మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ఈ తాత్కాలికమైన భావన చేసి ఇప్పుడు కాకపోయినా 3-4 రోజులు పోయిన తర్వాత అయినా దాన్ని మళ్ళీ చేయొచ్చు అన్న భావనతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంటే తాత్కాలికమైన ఇబ్బందిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా ఇతరులకు ఏదైనా వాగ్దానాలు చేసినా కూడా ఆ వాగ్దానాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కావచ్చు, తండ్రితో కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో మీ యొక్క మాట్లాడి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వాదోపవాదాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళు సాంఘిక సంబంధాల విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. నూతన స్నేహితులు, నూతన మైత్రి బంధాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఆకస్మికంగా పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు, లేకపోతే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అనుకోని ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉండడం, ఆ విషయంలో మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ ఆలోచనలు, వారి యొక్క ఆలోచనలు సమన్వయపరచుకోవడంలో కొంత ఘర్షణ అనేది ఎదురయ్యే అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు మౌనంగా ఉంటూ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి. వ్యాపార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. వ్యాపార విషయంలో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆచితూ వ్యవహరిస్తూ అందులో ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆలస్యాలని, ఆటంకాలని అధిగమించే విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాల మీద కూడా అధిక శ్రద్ధ తీసుకునే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది.